అందరికీ నమస్కారం. భోగి, సంక్రాంతి, కనుమ అందరూ బ్రహ్మాండంగా కుటుంబ సభ్యులతో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను జనరల్గా కుడి చేయి చేసిన దానం ఎడం చేయికి తెలియకూడదు అంటారు. కానీ ఈ సంక్రాంతికి నేను చేస్తున్న ఒక చిన్న పని నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే దీన్ని విని ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి పక్కనున్న వాళ్ళకి సహాయం చేస్తారన్న ఉద్దేశం చెప్తున్నాను. నేను ఒకసారి తిరుపతి నుంచి, అందరికీ తెలిసిందే తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది, నేను చూసుకుంటూ ఉంటాను. నేను ఇక్కడి నుంచి ఒకరోజు హైదరాబాద్కి వెళ్తున్నప్పుడు శ్రీదేవి గారు మాతృశ్య ఫౌండేషన్ ఆర్ఫనేజ్ నుంచి అండ్ ఓల్డేజ్ హోమ్ నుంచి నన్ను ఫ్లైట్లో కలిశారు. సార్ మీరు తిరుపతే కదా, ఒకసారి ఎప్పుడైనా రండి అన్నారు. ఆవిడకి నిజంగానే చాలా హ్యాట్స్ ఆఫ్. ఆవిడ ఏ స్వలాభం లేకుండా ఆవిడ కేవలం ఆవిడ మంచి హృదయంతో ఆవిడ దాదాపు 120 పైన పిల్లల్ని, అనాథ పిల్లల్ని, ఆర్ఫరెన్స్ని ఆవిడ చూసుకుంటూ ఉన్నారు. నేను ఒక సంవత్సరంన్నర ముందు వాళ్ళ దగ్గరకు వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ ఉన్న పిల్లలందరినీ నేను దత్తత తీసుకుంటానని ఆ పిల్లలందరినీ దత్తత తీసుకున్నాను. వాళ్ళకి అప్పుడప్పుడు కొత్త బట్టలు పంపిస్తాం. అలాగే వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా నేనే చూసుకుంటాను. వాళ్ళకి మొత్తం ఎడ్యుకేషన్కి అయ్యే ఖర్చు అంతా నేనే చూసుకుంటాను. పండగలప్పుడు పిలిచి వాళ్ళతో నేను గడపాలన్న ఉద్దేశంతో నేను ఈ సంక్రాంతికి కూడా వాళ్ళు నా కుటుంబ సభ్యులే. వాళ్ళకు ఒక అన్నగా, ఇంటి పెద్దగా నేను ఇక్కడ వాళ్ళతో జరుపుకున్నాను. నా కుటుంబంతో ఎలా జరుపుకుంటానో వాళ్ళతోనూ జరుపుకున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆవిడకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆవిడకి దేవుడు ఇంకా కొంచెం ధైర్యం ఇచ్చి, బలం ఇచ్చి ఇంకా ఎంతోమందికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పండగల నుంచి ఎవరైనా ఇష్టపడితే దయచేసి మీ దగ్గర ఉన్న వాళ్ళని ఇలాగే మీరు దత్తత తీసుకోండి. పుట్టినరోజున అనవసరమైన ఖర్చులు చాలా ఉంటాయి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఇలాంటి అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే దేవుడు మనల్ని చల్లగా చూస్తారు. మనం పే ఇట్ ఫార్వర్డ్. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, నేను చేయగలుగుతున్నాను, నేను చేస్తున్నాను. రేపు ఈ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వీళ్ళు లేని వాళ్ళకి ఇవ్వాలని ఇది నేర్పిస్తున్న పిల్లలకి. వాళ్ళకు ఒక హెల్ప్ వచ్చింది, వాళ్ళు ఇంకొకరికి హెల్ప్ చేయాలని ఉంటుంది. నా తాత నాన్న సమాధి దగ్గర పోతాను, మీరే పోలీసులు రండి సార్, మీరు నాతో పాటే రండి, నేను జస్ట్ 2 నిమిషాలు సమాధికి దండం పెట్టుకొని ఘాటుకి పోతాను సార్ అని చెప్పాను. ఆ పర్మిషన్ తీసుకొని సార్ అయితే వెళ్తాను, అది రానిస్తే ఓకే, లేకపోతే ట్రై చేస్తాను. అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి నేను నా తరఫున కంప్లైంట్ పెట్టుకుంటాను. మంత్రి నారా లోకేషన్ కూడా కలిశారు, ఏం ఆయన మీకు జరుగుతున్న ఘటన గురించి ఏమన్నా ఫిర్యాదు చేశారు? లేదండి, మేము ఏదో పర్సనల్ గా కలుసుకున్నాం కానీ వేరే ఏం లేదండి. లాయర్ తరపున ఇన్ఫర్మేషన్ అదేం లేదు సార్. నేను అది లేను సార్. నేను లాయర్ని పెట్టి చేద్దాం, వీడిని హోర్డింగ్ నింపుదాం, వీడు పడుకొని ఇంట్లో పిల్లలు ఉండగా చక్కెర పోద్దాం, ఇవన్నీ నేను చేయను సార్. మీకు తెలుసు కదా, లోకల్లో కదా మీరంతా, ఈ లోకల్లో తెలుసు కదా నా గురించి. మీకు నా గురించి అడిగి సార్, ఊళ్ళో సరదాగా కెమెరాలు ఎత్తుకొని వీడేంది, వీడి కథ ఏందని అడగను పోయి, మీకే అర్థమైపోతుంది అంతా. నేను కేవలం నేను అడిగిందల్లా ఒకటే, ఇక్కడ జనాలు హాస్టల్ పిల్లకాయలు అండ్ ఆ తర్వాత బయట చదివే హాస్టల్స్ దగ్గర కూడా క్యాష్ డిమాండ్ చేద్దాం, హేమాద్రి నాయుడు వీళ్ళందరూ కలిసి. అండ్ వాళ్ళ దగ్గర వాట్సాప్ చాట్లు ఉన్నాయి సార్, బెదిరించడే హాస్టల్ అంతా ఖాళీలు చేపించడం. అండ్ ఎలా సార్, ఒక ప్రైవేట్ వాళ్ళకి సొంత, నేను ఒక కంపెనీ ఓపెన్ చేసి, వల్మరన్ కంపెనీ ఓపెన్ చేసి నేనే జైలు కదా సార్ అవన్నీ. సో నేను అడిగా, స్టూడెంట్స్కి ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ ఉన్న విలేజర్స్ ప్రాబ్లం అవుతుంది, అందరూ మన వాళ్ళు, ఎట్టా వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా, మనం కూర్చొని మాట్లాడతాము, ఇబ్బందులు అవుతున్నాయి నాన్న, మీ వరకు రావట్లేదు అంటే నాన్నగారి వరకు రీచ్ అయ్యేలా కూడా నేను తీసుకెళ్ళట్లేదు. ఒకవేళ అటు వెళ్తున్నానంటే ఆరోపణలు, ఇంటి గేట్లు వేసాడో, మాకు నాన్నకేదో చెప్పాడో, మీ అందరూ కళ్ళు మప్పడో. అండ్ అక్కడ ఇన్ని సంవత్సరాలు లేనిది సడన్ గా ఇక్కడ ఈరోజు హోర్డింగ్ చూశారు, ఎవరెవరితో హోర్డింగ్ చేసుకున్నారో మీరే చూశారు. నేను పోయిన తర్వాత వచ్చి స్టూడెంట్స్ ఊరోళ్ళతో మాట్లాడి వెళ్ళిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి లొకేషన్ గారికి కలిశారు విష్ణు గారు అండ్ ప్రతి ఒక్కరు. అండ్ ఎందుకు ఆ భయం, ఎందుకు నేను ఏం చేస్తాను, ఏం లేదు కదా, కూర్చొని మాట్లాడేదానికి ఎందుకు. ఎనీవేస్ నేను గొడవకు రాలేదు, ఇక్కడ ఆపారు కాబట్టి చెప్పాను. అందరికీ కనుమ శుభాకాంక్షలు. నేను తాతగారి సమాధి, నాన్నమ్మ తాతగారి సమాధి, అలాగే అక్కడ నా కజిన్ బ్రదర్ ప్రసాద్ అన్న, మంచి ప్రసాద్, ఆయన సమాధి కూడా ఉంది అక్కడ. నేను జస్ట్ దండం పెట్టుకుని వెళ్తానన్నా, అంతకుమించి ఇప్పుడు తాత నాన్నమ్మ సమాధికి దండం పెట్టుకుంటానని లాఠీ చార్జ్ చేస్తే
పర్వాలేదు, తాత నాన్న కోసం డబ్బులు తింటాను. వేరే ఏం లేదండి, నేను ఎప్పుడు వచ్చినా వెళ్తాను. మా ఊరు నారావారిపల్లి కూడా, సో అక్కడికి వెళ్ళిన నా బంధువులు నేను కలుసుకుని వచ్చినాను. వాళ్ళని ఈ ఇష్యూలో నేను ఇన్వాల్వ్ చేయలేదు. నేను లోకేష్ గారిని కూడా, ఎవరిని గారిని కూడా సార్ నాకు ఇలా చేయండి, నాకు ఇబ్బంది పెడుతుంది, నేను ఎవరిని అడగలేదు. ఎందుకంటే ఇది నాది, నా ఒక్కడిది నేను డీల్ చేసుకుంటాను. సార్ ఇప్పుడు సమాధి కార్యాలయానికి పోలీసులు మీకు పర్మిషన్ ఇచ్చారా? సార్ తాత నాన్న పర్మిషన్ మీరు తీసుకొని వెళ్తారా మీ తాత నాన్న దగ్గరికి? మీరు మీ ఇంట్లో వెళ్ళేదానికి అడ్డుకున్నారు. అదొక ఇల్లు అంటే ఆయన ఉన్నారు, నాన్నగారు ఉండి రావద్దన్నారు కాబట్టి ఓకే. ఇప్పుడు తాత నాన్న సమాధికి ఇప్పుడు ఎట్టది మీరే చెప్పండి, న్యాయమా న్యాయం అది? కోర్టు పరిధిలో వెళ్ళకూడదు. నా కోర్టు ఆర్డర్ రాలేదన్నా, సర్టిఫికేట్ రాలేదు. ఇప్పుడు నాకు ఆయన జిరాక్స్ కాపీ ఇస్తే తప్ప అది వచ్చింది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిరాక్స్ కాపీ ఆయనకి ఎవరు ఇచ్చారో తెలియాలి కదా. నేను స్టేషన్కి వెళ్ళి అదే అడుగుతాను. సర్టిఫికేట్ అది జిరాక్స్ కాపీ నాకు కోర్టు ఇచ్చింది, అలా బయట ఇవ్వకూడదు. ఆయన చేతికి ఎవరో లోపల నుంచి ఇచ్చుంటారు కదా. నేను అప్పుడు సార్ని అడుగుతాను, సార్ ఆ పేరు ఇవ్వండి, నేను ఫైల్ కంప్లైంట్ ఫైల్ ద కంప్లైంట్. సో ఇప్పుడు నేను తాత నాన్నమ్మ గారి సమాధి దగ్గరికి వెళ్తున్నాను. దండం పెట్టుకుని నేరుగా చంద్రగిరి స్టేషన్ కానీ ఎస్పీ గారి దగ్గరికి కానీ ఎవరు పర్మిషన్ ఇస్తే అపాయింట్మెంట్ ఇస్తే అడిగి కలిసి అఫీషియల్ గా లాంచ్ చేసుకొని, అండ్ ముఖ్యంగా అందరికీ కనుమ శుభాకాంక్షలు. నేను ఇక్కడ ఏ గొడవలు చేశారని రాలేదో ఉద్దేశం కాదు. నేను ఎప్పుడు హైదరాబాద్ లో కూడా మీరు చూశారు, నన్నే ఇంటి బయట కాపడం, నన్నే ఇక్కడ రానికుండా చేయడం. నేను అడిగేదల్లా ఒకటే, ఇష్యూ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా గురించి బ్యాడ్ మాట్లాడినారు, బ్యాడ్ చేస్తారు, అంతా ఓకే అండి. నేను నా ఇంటికి వెళ్తానంటే ఇల్లు ట్రస్ట్ అంటే అది కోర్టులో ఉంది. కోర్టు డిసైడ్ చేయడం, ఆనరబుల్ కోర్టు డిసైడ్ చేసి మనం ఫాలో అవుదాం. కాకపోతే నేను ఎస్ఐ గారిని, సిఐ గారిని అందరినీ రెస్పెక్ట్ చేస్తాను, అందరినీ గౌరవిస్తాను. డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను, మేము వెళ్ళిపోతాము. కాకపోతే ఎందువల్ల ఆపుతారో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను తాత నాన్నమ్మ సమాధికి వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ అదొకటే దండం పెట్టుకుని వెళ్ళిపోతే పండుగ పూట పెద్దల పండుగ, ఆ దండం పెట్టుకుని వెళ్ళాలని. అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అండి, చాలా చిన్నపిల్లల బిహేవియర్ స్టార్ట్ అయిపోయింది. జనరేటర్లో చక్కెర పోయడం, అండ్ హోర్డింగ్స్ ఉంటే ఇక్కడ నాది, లోకల్ ఎమ్మెల్యే నాని గారిది, సీఎం గారిది, అందరు కలిపి మా హోర్డింగ్స్ అన్ని పెట్టుకుని ఉంటే అన్ని ఇక్కడ 2 కిలోమీటర్ రేడియస్ లో మొత్తం అందరూ ఉన్నారు. ఈరోజు పక్కన కూడా డే టైంలో అంత ఫుటేజ్లు ఉన్నాయి మా దగ్గర, అవన్నీ మీకే ఇస్తాం, దయచేసి మీరు చూడండి. అంటే హోర్డింగ్లు కూడా తీసే ఎందుకు అంత లెవెల్. నేను తమ్ముడినే కదా, నేను కూర్చొని మాట్లాడదాం అన్నాను. నేను తప్పు చేస్తే కూర్చొని పెద్దల ముందు కూర్చొని పెట్టి మాట్లాడినాను. మాట్లాడేదానికి లేదు, నాకు మొహం చూపించేదానికి సిగ్గుపడతారో భయపడతారో ఏం అర్థం కావట్లేదు. హోర్డింగ్లు చింపగలుగుతారు కానీ నా జనాల మనుషుల నుంచి మమ్మల్ని ఎవరు తీలేరు. అండ్ ఇది నా ఊరు, నా బంధువులు, నా పల్లెటూరు, నా జనాలు. అండ్ ఈ క్యాంపస్ నా గౌరవం ఉంది. ఇది ఒకరి కాంట్రిబ్యూషన్ కాదు, ప్రతి ఒక్కరు కష్టపడేమో, ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేసాం చిన్నప్పటి నుంచి. అండ్ ప్రతిదీ కోర్టులో మేము ప్రజెంట్ చేస్తాం, కోర్టు ద్వారా తెలుసుకోండి. అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం, మా జనాల్ని, మా ఫ్యాన్స్ ని, మా ఫాలోవర్స్ ని బెదిరియడం. మీరు ఇక్కడికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారని బెదిరిస్తూ ఉన్నారు. మేము ఇక్కడికి వస్తాం సార్, వస్తే లాఠీ చార్జ్ చేస్తాం. ఎందుకు లాఠీ చార్జ్ చేస్తారు సార్? నేను మా ఊరికి వెళ్ళినా, నేను నా బంధువుల్ని కలిసినా, జల్లికట్టుకు పోయినా, ఇక్కడికి వచ్చినా, నేను సార్ రావచ్చు అంటే రావద్దన్నారు. సరే ఓకే, తిరుక్కుని పోతున్నాను సార్, నా తాత నాన్న సమాధి దగ్గర పోతాను, మీరే పోలీసులు రండి సార్, మీరు నాతో పాటే రండి, నేను జస్ట్ 2 నిమిషాలు